అప్పుడే 8 అవుతుందా? చర్చికి వెళ్ళాలి. నేను పోయి పని చేసే వరకు ఆ చర్చిలో పనిచేసే దిక్కే లేరు. ప్రతి సండే నేనే చేయాలి ఈ పనులన్నీ. ఏమైనా ప్రే టైం కాగానే వస్తారు పోతారు. దేవుని మీద భక్తి ఉండగానే సరిపోదు, పొద్దుగాల వచ్చి పని కూడా చేయాలి. డోలాక్ కొడితే పాటలు అయితే మస్తు వాడతారు. కనీసం ప్రార్థన అయిపోయినాక సాప కూడా తీయరు. నేనే అయ్యాను, నేనే తీయాలి. మోకాళ్ళ నుంచి ప్రార్థన కూడా చేయరు, కానీ కుర్చీలు కావాలి వీళ్ళకి. ఓ మంచిగా రెడీ అయ్యి అన్ని పనులు చేసినాక వచ్చి ఎట్లా ప్రార్థన చేసుకుంటుందో మహారాణిలాగా. నేను ఇన్ని పనులు చేసినా కూడా నన్ను మెచ్చుకోదు, కానీ ఈమె ఒక పాట పాడగానే మెచ్చుకుంటుంది. ఈ పాస్టర్ అమ్మ కూడా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ రా. అమ్మ పొద్దుగాల వచ్చి నేను ఊడవడం తూడవడం అవన్నీ పనులు చేశానమ్మా, కానీ బాత్రూమ్స్ అయితే కడగలేదమ్మా. అవి క్లీన్ గానే ఉన్నాయమ్మా. ప్రతి సండే పొద్దుగాల నేనే వచ్చి పనులన్నీ చేస్తున్నా అమ్మా, కానీ ప్రార్థనకు వచ్చే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. పొద్దున 7 గంటలకు వచ్చి బాత్రూమ్ క్లీన్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి వస్తున్నాను రా. ఓ మీరు క్లీన్ చేశారా అమ్మా? అసలు నేను ఎవరో చేశారనుకున్నా, మీరు చేయడం ఏంటమ్మా? ఎందుకు ఆశ్చర్యపడుతున్నావురా? దేవుని సన్నిధానంలో అందరం సమానమే. తనకు తాను తగ్గించుకున్న వారు హెచ్చించబడును, తనకు తాను హెచ్చించున్న వారు తగ్గింపబడును అనే వాక్యం ఎన్నోసార్లు విన్నావు కదరా. నువ్వు చేసిన ప్రతి పనికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడురా. సారీ అమ్మా, ఇంతసేపు పనులన్నీ సనుకుంటూ గునుకుంటూ పనులన్నీ చేశానమ్మా. దేవుని పనిని సంతోషంగా చేయాలి, కానీ సనుక్కుంటూ గునుక్కుంటూ చెయ్యకూడదు. అది దేవునికి ఇష్టం ఉండదురా. ప్రతి పని వెనుక ప్రతిఫలము ఉంటదని తెలుసుకోలేదమ్మా, ఇప్పుడు తెలుసుకున్నానమ్మా. ఇప్పుడు ప్రతి సండే సంతోషంగా చేస్తానమ్మా. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా చూస్తే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? ఈ లోకానికి కూలివాళ్ళుగా మనం వచ్చాము. మనకు దేవుడు ఏ పనిని అప్పగించినా అది చర్చి ఊడ్చే దగ్గర నుండి వాక్యం చెప్పే వరకు ఏ పని అయినా మనం నమ్మకంగా తుదిశ్వాస వరకు కొనసాగించాలి తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద సనగకూడదు. మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు, కానీ దేవుడు ఇస్తేనే నేను చేస్తాను అనే ఆలోచన ఉండకూడదు. ఆశిస్తే ఎంత ఆశిస్తావో అంతే పొందుకుంటావు. నమ్మకంగా చేస్తే ఊహించిన దానికంటే అధికంగా పొందుకుంటావు.